ఈ రోజు మేమందరం ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశము మాకు రెగ్యులేట్ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది సార్. సో అదేవిధంగా గతంలో నిలిచిపోయినటువంటి ఏదైతే యాక్ట్ 30-114 జీవో ఉందో అది గౌరవనీయులైన పెద్దల సీఎం సార్ గారికి, డిప్యూటీ సీఎం సార్ గారికి, మరి అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు సార్కి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. కొన్ని డిపార్ట్మెంట్లు అన్నిటికి కూడా రెగ్యులైజేషన్ చేస్తున్నారు కానీ ఒక్క విద్యాశాఖ మాత్రము ఇంతవరకు రెగ్యులైజేషన్ చేయలేదు. అదేవిధంగా గతంలో మేము 24-25 మే నెల పనిచేసినప్పటికీ కూడా మాకు ఇంతవరకు వేతనాలు లేవు సార్. మేము ఈక్వల్ వర్క్ అయితే చేస్తున్నాము కానీ ఈక్వల్ రెస్పెక్ట్ లేదు, ఈక్వల్ పే లేదు, అదేవిధంగా ఈక్వల్ రైట్స్ లేవు. ఎంతోమంది మా వాళ్ళు ఒట్టి చేతులతో రిటైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నారు. అదే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే హ్యాపీగా ఎంతో సంతోషంగా పోతున్నారు సార్. కాబట్టి దయగల ప్రభువులు మేము ఈ మీడియా ద్వారా మేము విన్నవించుకుంటే, ఈ పెద్దల ద్వారా మీకు విన్నవించుకునేది ఒకటే, దయచేసి సీఎం సార్ మీరు తొందరగా ఏజీ గారికి ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు సార్. సీఎం సార్ మీ చేతిలోనే ఉంది మా భవిష్యత్తు. మీకు ఆడబిడ్డలుగా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, మీ బిడ్డలుగా మేము వేడుకుంటున్నాము. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. ఏజీ గారి రిపోర్ట్ త్వరగా తెచ్చి మా ఫ్యామిలీలో వెలుగు నింపాల్సిందిగా మేము సవినయంగా మీ పాదాలకు నమస్కరించి వేడుకుంటున్నాం సార్. నా పేరు ఉమాదేవి, 475 అసోసియేషన్ రాష్ట్ర మహిళా కార్యదర్శి సార్. ఈస్ట్ గోదావరి కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మరి మేము గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. అయితే గత ప్రభుత్వం మా అందరినీ రెగ్యులర్ చేయడానికి జీవో చేసిన 144. అయితే 25 సంవత్సరాలకు అనేక ధర్నాలు చేసిన వాళ్ళు మేమైతే మమ్మల్ని కాదని ఫారెస్ట్ వాళ్ళని, తర్వాత మెడికల్ వాళ్ళని, తర్వాత ఏపీ ట్రైబల్ వాళ్ళని వీళ్ళని చేసి మమ్మల్ని మానేశారు. ఇది చాలా దారుణం. అంతేకాకుండా మరి గత ప్రభుత్వం 12 నెలలు జీతాలు ఇస్తే ఇది ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం 11 నెలలు ఇచ్చి మే నెల జీతాలు కట్ చేసేసింది. మేమంతా కూడా పిల్లల చదువుల విషయం కానీ, రెంట్లు కానీ, ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్నాము. 11 నెలలు తిని 1 నెల మానేయమంటే ఎలా ఉంటుంది? ఇదంతా కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. అదే రాజకీయంగా 5 సంవత్సరాలు నిరుద్యోగం అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారో, మరి మాకు 1 నెల మేము భార్య బిడ్డలతో మేము ఎంత ఇబ్బంది పడాలో ఒకసారి ప్రభుత్వాన్ని తెలుసుకోమని మేము సవినయంగా అడుగుతున్నాము. ఇది చాలా దారుణం. ఇప్పటికైనా మా అందరినీ కూడా రెగ్యులైజ్ చేసి ప్రభుత్వం తమ యొక్క ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని మీ ద్వారా, ముఖ్యంగా పత్రికా వారి ద్వారా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది.